సైకిల్ రైడింగ్ ఆరోగ్యానికి మంచి వ్యాయామమని చిత్తూరు ఎస్పీ రాజశేఖర్ రాజు అన్నారు. ప్రపంచ బైసైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు నేచర్ లవర్స్ అసోసియేషన్ ఎంవి కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ చిత్తూరు సైకిల్ రైడర్స్ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలో భారీ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నాన్ కేడర్ ఎస్పీ రాజశేఖర్ రాజు ఎంవి కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎంవి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సైక్లింగ్ ద్వారా గుండె ఆరోగ్యం బాగుపడుతుందని, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుందని, కండరాల బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా సైక్లింగ్ ద్వారా ఎటువంటి కాలుష్యం వెలువడదని, ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. సైకిల్ తొక్కడం ప్రతిరోజు వ్యాయాపకంగా మలుచుకుంటే ఆరోగ్యానికి మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో చూడా చైర్మన్ కటారి హేమలత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఖజూర్ బాలాజీ, ట్రాఫిక్ సిఐ నిత్యబాబు, నేచర్ మురళి, డాక్టర్ జయంత్, డాక్టర్ భరత్, లయన్స్ క్లబ్ సభ్యులు హరిప్రసాద్ రెడ్డి, మల్లి ఆచారి, భాస్కర్, శ్రీనివాసమూర్తి, మురళి, శ్రీనివాస బాబు, సురేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాబు మెల్లిగా ఈరోజు సైకిల్ మీద అవేర్నెస్ 4-5 వెహికల్ ఉంటాయి కదా, 2 వీలర్స్ సైకిల్ ఒకరికి కూడా లేదు. సో ఈరోజు అన్ని చోట్ల యాడి నా వచ్చింది పట్ల ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు వరల్డ్ సైకిల్ డే, ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా 1000 మంది సైకిల్ రైడర్స్ ఈ ర్యాలీలో పాల్గొని దిగ్విజయం చేశారు. చిత్తూరు పట్టణ ప్రజలు చాలా మంది సైక్లిస్టులంతా దిగ్విజయంగా ఈ ర్యాలీలో పాల్గొని సక్సెస్ చేశారు. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్, చిత్తూరు సైకిల్ రైడర్స్, విజయం కాలేజ్ వాళ్ళు, ఎంవి కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్, నేచర్ లవర్స్ అసోసియేషన్, భానోదయ స్కూల్ ఇంకా చాలా మంది కోఆపరేట్ చేశారు. మీ విలేకరులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా, లోకల్ లీడర్స్, యూత్ లీడర్స్ అందరూ చాలా హెల్ప్ చేశారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ రైడ్ చేసి పట్టణంలో చాలా అవేర్నెస్ కి తోడ్పడ్డారు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చిత్తూరులో భారీ మెగా సైకిల్ ర్యాలీ చాలా జయప్రదంగా నిర్వహించాము. దీని 1000 మెంబర్స్ తో దగ్గర ఈ సైకిల్ ర్యాలీ ముగిసింది. దీనికి మెయిన్ ఉద్దేశం ఏమంటే కాలుష్యం, విపరీతంగా కాలుష్యం పెరుగుతోంది. బైక్ రైడర్స్ ఎక్కువయ్యి యాక్సిడెంట్స్ ఎక్కువైపోతుంది. యువత ఎక్కువ బైక్ రైడింగ్ లో చనిపోతున్నారు. ఆ ఉద్దేశంతో మేము యాక్సిడెంట్స్ తగ్గించాలనేసి గత 7 సంవత్సరాలుగా సైకిల్ ర్యాలీని ప్రతి సంవత్సరము బైసికల్ డే సందర్భంగా నిర్వహిస్తున్నాము. ఈ రోజు ఈ సైకిల్ ర్యాలీకి చాలా యువత ముందుకు వచ్చారు. ఇది కంటిన్యూగా జరుగుతుంది. ఇంకా మేము ఇయర్లీ 2 టైమ్స్ కూడా సైకిల్ ర్యాలీ పెట్టాలని నిర్ణయించుకుంటున్నాము. ఎందుకంటే చిత్తూరులో వాతావరణ కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎక్కువ పొల్యూషన్ వల్ల చాలా మంది చిన్న ఏజ్ లోనే చనిపోతున్నారు. కాబట్టి ఈ కాలుష్యాన్ని తగ్గించాలనేసి అందరూ సైకిల్ తొక్కాలి, ప్రతి ఒక్కరింటికి ఒక సైకిల్ ఉండాలనే నిదానంతో మేము పనిచేస్తున్నాము. మెయిన్ గా మోడీ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఫ్యూయల్ తగ్గించాలి, వాడేది పొల్యూషన్ తగ్గించాలనేసి ఉద్దేశంతో ఈసారి ఇంకా చాలా మంది యువత దీనికి ముందుకొచ్చారు. వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలాగే ఎంవి కేశవరెడ్డి ఫౌండేషన్ తరఫు నుంచి, లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ నుంచి, అలాగే మిగతా ఆర్గనైజేషన్ తరఫు నుంచి, ఈ రోజు నేచర్ లవర్స్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా ఈ రోజు సుమారు 1000 మందితో ఈ యొక్క సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఈ ర్యాలీ అవేర్నెస్ ముఖ్యమైన ప్రోగ్రామ్ అన్నటువంటి ఉద్దేశం ఈరోజు పొల్యూషన్ ని మనం తగ్గించాలా. కాబట్టి పొల్యూషన్ అలాగే ఆరోగ్యకరమైన గురించి కూడా ఇది యొక్క అవేర్నెస్ కోసం జరగడం జరిగింది. కాబట్టి ఇది చాలా అద్భుతంగా జరిగింది కాబట్టి తెలియజేసుకుంటున్నా. మరియు లోకల్ రిప్రజెంటేటివ్స్, విజయం కాలేజ్ వాళ్ళు అందరూ కూడా ఇంకా ఇతరులు చాలా మంది దీనికి ప్రోత్సాహాన్ని ఇచ్చి
ముందుకొచ్చి దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా ఓఎస్డి ఆపరేషన్స్ ఎస్పీ సారు, అదేవిధంగా కొంతమంది పోలీస్ అధికారులు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరికీ విజ్ఞప్తి, మనకి మారుతున్న లైఫ్ స్టైల్ దృష్ట్యా మన ఆహారము, అలవాట్లు వీటన్నిటి వల్ల కూడా అనారోగ్యకర పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి. దాని నుంచి ఆరోగ్యంగా మనం తయారవడం కోసము ఈ సైక్లింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఆచరించి మన చిత్తూరు నగరము ఆరోగ్యకరమైన నగరంగా, సేఫ్ సిటీగా మారాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. సో ఈ రోజు జూన్ 3 వరల్డ్ బైసిక్లింగ్ డే ఘనంగా 600 పైన రైడర్స్ చేసిన దీనికి సపోర్ట్ గా పోలీస్ బృందానికి, ప్రెస్ అండ్ మీడియాకి, రెడ్ క్రాస్ సొసైటీ అంబులెన్స్ స్పెషల్ గా ప్రొవైడ్ చేసిన వాళ్ళకి, అన్ని బృందాలకి నా ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈ గొప్ప ఘన విజయం సాధించడానికి అందరికీ నా பேர் தான் ధన్యవాదాలు చెప్తున్నాను. இயற்கை அழிப்பதால் தான் இப்படிப்பட்ட ஒரு உலக காலுஷ்யம் ஏற்படுகிறது. அதை நீக்க வேண்டுமானால் நாம் எல்லோருமே இந்த 2 சக்கர வாகனத்தை, மிதிவண்டியை நாம் பயன்படுத்த வேண்டும். இப்படி பயன்படுத்துகிற பொழுது நமக்கு பிரீத்திங் லெவல் நல்லாவும், முட்டி வலி இருக்காது, உடம்பு ரத்த ஓட்டம் நல்லா இருக்கும். 2 வீலர்ல போறவங்க எல்லாருமே இந்த சைக்கிளை, இந்த மிதிவண்டியை இனிமேல் எல்லோரும் பயன்படுத்தி இந்த நகரத்திற்கும் உலகத்திற்கும் இயற்கைக்கும் நாம் துணை போவோம் என்று சொல்லி என் உரையை முடித்துக் கொள்கிறேன். வணக்கம். ప్రధానమంత్రి మన మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు సేవ్ ఆయిల్, సేవ్ పెట్రోల్, సేవ్ డీజిల్, సేవ్ ఫ్యూయల్ అనే కాన్సెప్ట్ తో మన నేచర్ లవర్స్ అసోసియేషన్ తరపున ముఖ్యంగా స్పందించి ఈ రోజు దాన్ని ఘనంగా చేయాలని ఎన్నో సంవత్సరాలుగా జరుపుతున్నాము. అందులో భాగంగా ఈ రోజు హైయెస్ట్ రైడర్స్ వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన పోలీస్ ఆఫీషియల్ కి, మన సిఐ నిత్యబాబు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఎవరికి ఎలాంటి చిన్న అపాయం జరగకుండా వాళ్ళని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చినందుకు పోలీస్ వారికి, ట్రాఫిక్ వాళ్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదే విధంగా ఇంకా ప్రతిరోజు నేర్చుకునేలాగా చూడాలి సైకిల్ ని. అందరూ స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు, బైక్ నేర్పిస్తున్నారు, కానీ సైకిల్ రైడ్ చేయడం ఎవరు నేర్పలేదు బిడ్డలకు. దయచేసి ఈవినింగ్ లో 1 అవర్ అయినా, వారానికి 2 సార్లు అయినా సైకిల్ రైడ్ చేసేది నేర్పిస్తే ఆరోగ్యానికి, కాళ్లకు, బలానికి, కండరాలకు చాలా మంచిదని కోరుకుంటున్నాం. నా పేరు సరస్వతి. నేను తిరుపతి నుంచి చిత్తూరుకి వరల్డ్ సైక్లింగ్ డే కోసం వచ్చాను. మంచిగా సైకిల్ అందరూ తొక్కాలి, ట్రాఫిక్ తగ్గించాలి, హెల్తీగా ఉంటారు సైకిల్ తొక్కితే. నేను ఒక నేషనల్ మెడలిస్ట్, 2 times నేషనల్ మెడల్స్ వచ్చింది. ఇంకా మిగతావి 3rd, 4th వచ్చింది. థ్యాంక్ యూ. వరల్డ్ బైసికల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ప్రస్తుతము అందరూ ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య అంటే అధిక బరువు అన్నమాట. సో బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గడానికి వాకింగ్ లాంటి వ్యాయామం కాకుండా సైక్లింగ్ ఎంచుకోవడం చాలా ఉత్తమమైంది. ఎందుకంటే సైక్లింగ్ అన్నది మోకాళ్ళ మీద తక్కువ ప్రెషర్ పడడం వల్ల మోకాళ్ళ అరదలు తక్కువగా ఉంటుంది. రెండోది గుండె ఆరోగ్యానికి, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. షార్ట్ టర్మ్ లో మనకు మంచి రిజల్ట్స్ అన్నవి సైక్లింగ్ ద్వారా వస్తాయి. రెండోది మనకు పొల్యూషన్, ఎటువంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి మనము సొసైటీ కూడా ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళం అవుతాము, నేచర్ని కూడా ఎంతో కొంత కాపాడిన వాళ్ళం అవుతాము.